హాయ్ అండి. వెల్కమ్ టు నీట్ టు నేచర్. ఎలా ఉన్నారు? ఈ ఎలినినో ప్రభావం వలన ఎండలు ఎక్కువగానే ఉన్నాయండి. అసలు వర్షాలే సరిగ్గా పడలేదండి. అయినా సరే మా గార్డెన్లో మొక్కలు కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వటం వలన ప్రస్తుతం మా గార్డెన్ ఇలా ఉన్నదండి. ఇవాళంతా మా గార్డెన్ ఒక్కసారి అలా విజిట్ చేసి నేను చిన్న వీడియో తీసానండి. చిక్కుడు పాదు మొత్తం అలవేసుకుందండి. చెట్టు చిక్కుడేనండి అది. ఏంటో మరి పాదు కింద వచ్చేసింది. ఈ పువ్వులు కృష్ణ పరమాత్మకు చాలా ఇష్టమంటండి. ఈ పువ్వులు మా నైబర్స్ అన్నారండి. ఆవిడ దుంప పట్టుకెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర వేసుకున్నారు. ఆవిడ కృష్ణ పరమాత్మ పూజ చేస్తారు. ఆవిడ చెప్పారండి, కృష్ణుడికి చాలా ఇష్టం అండి ఈ మొక్క, నాకు ఇవ్వరా అండి అని చెప్పి అడిగి మరీ తీసుకుని వెళ్ళి వేసుకున్నారు. చిక్కుడు పాదు మొత్తం అలివేసిందండి. సపోటా మొక్కని అదిగోండి చూసారు పిందులు. సపోటా మొక్క, తర్వాత సీతాఫలం మొక్కనండి. ప్రజెంట్ నా మొక్కలు ఇలా ఉన్నాయండి. మార్నింగ్ కుదిరితే మార్నింగ్ వేసుకుంటున్నాను నీళ్ళు, ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ వేసుకుంటున్నానండి. 6 అయ్యేటప్పటికి వేసుకుని వచ్చేస్తానండి నేను వాటరు మొక్కలకి. కాకపోతే కొంచెం ఎల్లో కలర్ షేడ్ వచ్చేసినాయండి ఆకులు. ఎండ తీవ్రతకో ఏంటో మరి. కొంచెం ఎప్సమ్ సాల్ట్ కలిపి వేసుకున్నాను. అయినా సరే ఇంకా కొంచెం రికవరీ అవ్వలేదండి. ఇవి గులాబీలండి, కాశ్మీర్ గులాబీలు అనమాట. కనకాంబరం మొక్కలు కూడా కొంచెం డల్ అయిపోయినాయండి. తలలు కొంచెం కట్ చేసేసాను, ప్రూనింగ్ చేసేసి మళ్ళీ కొంచెం పోషకాలు అందించుకున్నాను. ఇక్కడ విరజాజి చిన్న కొమ్మ పెట్టానండి. ఆ కొమ్మ చూసారా బాగా బతికేసింది, దానికి మొగ్గలు వచ్చినాయి. ప్రజెంట్ నా గార్డెన్ ఇట్లా ఉన్నదండి. కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ పోషకాలు అందించుకుంటే మళ్ళీ రికవరీ అవుతాయి అన్న ఆశతో ఎదురు చూస్తున్నాను. ఈ నూరు వరహాల పువ్వులు కూడా పింక్ కలర్ అండి, మంచి కలరు. బాగానే వచ్చినాయండి. అంతకుముందు బాగా వచ్చినాయి గుత్తులు, ఇప్పుడు తక్కువ వచ్చినాయి. ఇదేమో కుండీలోనే వేసేసానండి, దేవగన్నేరండి. ఇదండి ప్రజెంట్ నా మొక్కలు చూస్తున్నారు కదా. ఇప్పుడే వాటరింగ్ చేసి వచ్చాను. చిక్కుడుపాదు గుత్తులు కింద ఉన్నదండి, కాకపోతే పువ్వు నిలబడట్లేదండి. తొండ ఒకటి ఉన్నదండి, ఆ తొండ కొరికేస్తుంది, ప్లస్ కొన్ని ఏమో రాలిపోతున్నాయి. ఇగో పుల్లటి మజ్జిగ ఒక పక్కన పెట్టానండి. దాన్ని పులిసిన తర్వాత వేయాలండి. ఇలాంటి మొక్కలు, ఇలాంటి పూత పిండి ఉన్నప్పుడు పుల్లటి మజ్జిగకి స్ప్రే అన్నా చేసుకోవాలండి, లేకపోతే మొక్క మొదట్లో అన్నా వేసుకోవాలండి. పూత నిలబడుతుంది అన్నమాట అండి. ఆ సపోటా పిందులు కూడా మూసేసినట్టు అయిపోయిందండి. అది అంతా సపోటా చెట్టు కూడా అక్కడే ఉంది. సీతాఫలం, సపోటా. ఇదేనండి నా గార్డెన్. చూస్తున్నారు కదా, పచ్చగా ఉన్నదండి. వర్షాలు పడితే కొంచెం బాగుండనండి. ఆ ఎల్లో కలర్ షేడు పూను ఆకులన్నీ ఎల్లో వచ్చేసినాయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఉంటానండి.